నమస్కారం అండి. ఈరోజు మనం స్వామి శివానంద్ గురించి మాట్లాడుకుందాం. అతను స్వామి శివానంద్ ఇప్పుడు కూడా బ్రతికే ఉన్నారు. అయితే అతనికి రాష్ట్రపతి భవన్లో పద్మశ్రీ అవార్డు ఇచ్చారు. ఎవరిచ్చారు తెలుసా? అప్పటి ప్రెసిడెంట్ రామ్నాథ్ కోవింద్ 2022లో ఇచ్చారు. ఇప్పుడు 2025. అప్పటికి అతని వయసు 120 సంవత్సరాలు. అంటే ఇప్పటికి 128 సంవత్సరాలు. 3 శతాబ్దాలు అంటారు కదా. శతాబ్దం అంటే 100 సంవత్సరాలు. 3 సెంచరీలు అతను చూశారు. 18వ సెంచరీ, 19వ సెంచరీ, 20వ సెంచరీ. 1896లో పుట్టారు. అయితే అతని హెల్త్ సీక్రెట్స్ ఏంటో తెలుసా? అతను మొబైల్ వరల్డ్కి, ఇంటర్నెట్కి పూర్తిగా దూరంగా ఉన్నారు. అతను మొబైల్ వరల్డ్కి, ఇంటర్నెట్కి పూర్తిగా దూరం ఉన్నారు ఇప్పటికి కూడా. అతను తినే తిండి, బ్రతికే లైఫ్ పూర్తిగా సింపుల్. నాన్ వెజ్ తినరు, సింపుల్ ఫుడ్, స్పైసెస్ తినరు, కారం ఏమీ తినరు. ఇంకోటి ఇప్పుడు ఈ మునక్కాయలు చూసారని నేను ప్రోడక్ట్ పెట్టాను. ఇలాగ ఉడకపెట్టిన కూరలు మాత్రమే తింటారు. తెల్లవారు లెగుస్తారు, మెడిటేషన్ చేస్తారు, యోగా చేస్తారు. ఈ ఒక్క సహజ సిద్ధమైన ఫుడ్డే తింటారు. రోజు మొత్తంకి ఎప్పటి వరకు అతని పనులన్నీ అతన్ని చేసుకుంటారు. నో బీపీ, నో షుగర్, ఏ ప్రాబ్లమ్స్ కూడా లేవు. అంటే బ్రతికితే అలా బతికితే హ్యాపీ. కానీ ఇందులో చెప్పేది ఏంటంటే, మంచి ఉన్నప్పుడు మంచిని గ్రహించడంలో తప్పు లేదు. ఆ మనిషిలో అన్ని గుణాలు అన్నీ కాకపోయినా కొన్ని నేర్చుకుందామని అనుకుంటున్నాం. చూద్దాం. ఇంతటితో సెలవు తీసుకున్నానండి. నమస్తే.